సమాజ సేవ కార్యక్రమాల నిర్వహణలో రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీటీ జనార్దన్ పేర్కొన్నారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన రోటరీ క్లబ్ అదే విధంగా భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేయాలని ఆకాంక్షించారు. గుణాల కాలనీలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 నూతన గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది దుర్గా ప్రసాద్, కార్యదర్శి గద్దె రమేష్ల ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీటీ జనార్దన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్లు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించాయని తెలిపారు. ముఖ్యంగా పోలియో నిర్మూలన కోసం రోటరీ సంస్థలు చేస్తున్న కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమ రంగాల్లో రోటరీ సంస్థలు చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. అనంతరం రోటరీ డిస్ట్రిక్ట్ 3020 నూతన గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే రోటరీ సంస్థల ప్రధాన లక్ష్యమని అన్నారు. తన పదవి కాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను స్వయంగా పరిశీలించినట్లు పేర్కొంటూ రోటరీ క్లబ్ తరపున వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రోటరీ ఫౌండేషన్ ట్రస్టీ ఏఎస్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల నిర్వహణలో రోటరీ సంస్థ ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేస్తూ భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి అధ్యక్షత బాధ్యతలు అప్పగించిన క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పదవి కాలంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. రోటరీ క్లబ్ సేవా సాంప్రదాయాలను మరింత విస్తరించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కోశాధికారి థామస్ చౌదరి, సభ్యులు కొల్లి అజయ్ రమాకాంత్, కేవి రమణ, వెలగపూడి వెంకటేశ్వరరావు, కోనేరు హరినాథ్ ప్రసాద్, పిఎం రామ్ ప్రసాద్, చలసాని రమణతో పాటు పలువురు రోటరియన్లు, ప్రముఖులు పాల్గొన్నారు. రోటరీలో ఒక 3 సంవత్సరాలు ముందుగా మమ్మల్ని ఎన్నుకుంటారు. ఒక సంవత్సరం ఎగ్జిక్యూషన్ చేస్తాం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం, ఒరిస్సా బోర్డర్ వరకు ఉన్న ఈ జిల్లా 3020. దీనికి గవర్నర్గా పనిచేయడానికి మా రోటరీ ఇంటర్నేషనల్, మా క్లబ్బులన్నీ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు మానవతా దృక్పథంతో మానవాళికి కావాల్సిన సేవలన్నీ చేయడానికి మేము సంసిద్ధమై ఉన్నాము. మేము మా 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని చెప్పి మానవాళికి కావాల్సిన అన్ని సేవలు కూడా మేము చేస్తాము. ఈ రోటరీ ఫౌండేషన్ అనేది ఒకటి మాకు చాలా బలిష్టమైన సంస్థ. మా ఫౌండేషన్కి నిధులు సమకూర్చుకుంటాం, వారి నుంచి నిధులు తెచ్చి మళ్ళీ పనిచేస్తాం. ఇక్కడ ఈరోజు నేను గవర్నర్గా ఈ సంవత్సరం నేను త్రాగునీరు, సాగునీరు అని రైతులకి ముఖ్యంగా మనం గ్రామీణ భారతానికి దగ్గరగా వెళ్ళాలి, వాళ్ళకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. ఆ కార్యక్రమాన్ని అన్నిటికీ రూపకల్పన చేసుకున్నాం. ఆ విధంగా ముందుకు వెళదాం. ఇప్పుడు వీరు ఈ వెంకటేష్ గారు రోటరీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్టీ, వారు 26 నుంచి 30 వరకు 4 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తానికి సేవలు అందించబోతా ఉన్నారు. ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చారు. వారిని రావటం మాకు ఎంతో ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విచ్ ఇస్ ది చారిటబుల్ ఆర్మ్ ఆఫ్ రోటరీ ఇంటర్నేషనల్. సో we, of course, as all many of us know, we are headquartered in Chicago, and I represent the entire country of India on the board of Rotary Foundation. So our main job is to ensure that wherever there is a need, as our governor was mentioning about the 7 areas of focus, it can be in education, it can be in healthcare, it can be in environment, it can be poverty alleviation, maternal and child health, or restoring peace and conflict resolution. All these areas we get involved with to ensure that the community that we live in is a better place, is a safer place, a healthier place for all of us to live in. So that is our main focus, and of course we operate in nearly 200 countries and geographical regions with about 12 lakh members. That's what I do for the Rotary Foundation. ఇది 1973వ సంవత్సరంలో స్థాపించారు. ఇప్పుడు 54వ సంవత్సరం. నేను ఈ క్లబ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ రోజున మా క్లబ్ నుంచే గవర్నర్గా ఈ జిల్లాకి, అంటే రోటరీ జిల్లా కృష్ణా జిల్లా ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ విజయనగరం జిల్లా వరకు ఉన్నాయి.
వీటికి 3020 అనే రోటరీ జిల్లా అంటారు. దానికి గాను మా గుత్తికొండ శ్రీరామ్ గవర్నర్గా మా క్లబ్ నుంచి ఈ జిల్లాకి ఎన్నిక కావడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మేము నిర్దేశించుకున్న కార్యక్రమాలని, అట్లాగే గవర్నర్ గారు నిర్దేశించిన జిల్లాలోని కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈ రోజున ఇన్స్టలేషన్ ఫంక్షన్ అంటే ప్రమాణ స్వీకారోత్సవం ప్రెసిడెంట్ సెక్రటరీలది, అట్లాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ గారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్. నా పేరు నిమ్మగడ్డ దుర్గాప్రసాద్. అట్లాగే మా సెక్రటరీ గద్దె రమేష్ కుమార్, అలాగే గవర్నర్గా గుత్తికొండ శ్రీరామ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శ్రీరామ్ గారు వారు గవర్నర్గా పదవి బాధ్యతలు తీసుకుంటున్నారు. పట్టాభిషేకం జరగబోతా ఉంది. మీరందరూ ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు కనుక నాకు శ్రీరామ్ గారితో ఒక సంవత్సర కాలంగా పరిచయం. వారితో మొట్టమొదటి మాట్లాడితే చెప్పిన మాట చెప్పకుండా ఎన్సైక్లోపీడియా లాగా ఒక అరగంట మాట్లాడేశారు. నేను ముగ్గుండేయ్యా అన్ని సేవా కార్యక్రమాలు ఏంటంటే ఇదంటే మా రోటరీలో మేమందరం అట్లనే ఉంటామని అందరూ మా మోటివేషన్ మా ప్యాషన్ అని చెప్పారు. దాంతో నేను చాలా ఆనందపడుతున్నాను. వారికంటే ముందు నాకు వారి అబ్బాయి హర్ష గారితో పరిచయం. డాక్టర్ హర్ష వయసు కొద్దిలేదు కానీ సేవా కార్యక్రమాల పట్ల ఆయన గుర్తించే బాగా ఆలోచిస్తారు. మాకు ఒక ఫౌండేషన్ ఉంది, జయప్రద ఫౌండేషన్. 2018 నుంచి పనిచేస్తా ఉన్నాం. మాకు హర్ష గారు వారి టీము ప్లానింగ్ చేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. కనుక అంత బిజీ ఉన్నటువంటి ఆయన డాక్టర్ గారు మాకు గ్రామాలకు వచ్చి కూడా మాతో పాటు సేవ చేస్తున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు తర్వాత మా జ్ఞాపకాలకు పరిచయం జరిగింది. ఏదేమైనా మీ అందరి మధ్య నేను ఈరోజు సాయంత్రం గుర్తుకొండ శ్రీరామ్ గారిని అభినందిస్తూ వారు ఈ పదవిలో నాకు ఇప్పుడే చెప్పాడు మా ప్రేమనాథ్ గారు, వీళ్ళంతా కొత్తగా ఉన్న పాఠశాలలో మించి పనిచేయాలని పోటీ తత్వంతో పనిచేస్తారు అని చెప్పేసి మీ అందరూ ఔన్నత్యం గురించి చెప్పాడు. ఆ కాలంలో ఆయన కూడా పనిచేశాడట. అట్లా పూర్వం ఉన్నటువంటి గవర్నర్ అందరికంటే చరిత్ర సృష్టించాలని, ఆ సృష్టించే కార్యక్రమంలో మేమేదైనా చేయగలిగితే మా ఫౌండేషన్ నుంచి కానీ నేను పర్సనల్